మనకి ఒక పక్కన ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా. మరి బాగా మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ సెంచరీ కొట్టాడు, సెకండ్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ సెంచరీ కొట్టాడు. అంటే ఒక టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు. మరి అంతకుముందు ఎవరు కొట్టలేదా భయ్యా అని నువ్వు షాక్ అవ్వ. మాకు కొట్టారు. ఎవరు కొట్టారు అంటే అదే చెప్తున్నా విను. అత్యధిక సార్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరంటే నిన్న రిషబ్ పంత్ సెంచరీ కొట్టగానే పిల్లి మొగ్గలే అన్నాడు చూసారా ఆ మనిషి పై నుంచి. ఆ మనిషి సునీల్ గవాస్కర్ ఏకంగా 3 సార్లు కొట్టాడు టెస్ట్లో. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ. అయితే ఆ ఒక్క మనిషి అనుకోమాకండే. దాని తర్వాత మనకి మొన్న రీసెంట్గా T20 వరల్డ్ కప్ కొట్టించి వెళ్ళాడే ఒక హెడ్ కోచ్. సో ఆ హెడ్ కోచ్ ఎవరో ఇంకా గుర్తురాలేదు మీకు. అదే షోయబ్ అఖ్తర్ 160 కిలోమీటర్/h వేస్తుంటే మనోడు కేవలం జస్ట్ డిఫెండ్ చేస్తూ ఉంటాడు చూసారా. సో ఆ మనిషి రాహుల్ ద్రావిడ్. సో అతను చూసుకుంటే ఏకంగా 2 సార్లు ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు. ఎక్కడితో ఆగిపోలా. మనకి ఇది రీసెంట్గా ఒక 2 మనుషులు టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు వరుసగా. సో మరి వాళ్ళిద్దరు ఎవరు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీళ్ళిద్దరు చూసుకున్నాం అనుకో, వీళ్ళిద్దరు కూడా ఒకసారి కొట్టారు. అక్కడితో ఆగిపోలా. మళ్ళీ ఐపీఎల్లో T20 లాగా ఆడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఓడి క్రికెట్ ఆడతారు చూసారా. ఒక మనిషి CSKలోకి వెళ్ళంగా ఒకలాగా, బయటకు వస్తే ఇంకోలాగా. ఎవరు, అజింక్య రహానే. ఆ మనిషి కూడా ఒకసారి కొట్టాడు ఇట్టగా. అక్కడితో అయిపోయింది అనమాట. అంతకుముందు విజయ్ హజారే కూడా ఒకసారి ఇలానే కొట్టాడు. అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి రిషబ్ పంత్. సో మొత్తంగా ఇంతమంది ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టారన్నమాట. అయితే మరి ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే రిషబ్ పంత్ వికెట్ కీపర్ కదా మనోడు. అయితే అంతకుముందు వికెట్ కీపర్లు ఎవరైనా కొట్టారా అంటే ఒక వికెట్ కీపర్ ఉన్నాడు. ఆ వికెట్ కీపర్ ఎవరో కాదు, యాండీ ఫ్లవర్. అతను సౌత్ ఆఫ్రికా మీద 2001లో కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ 2025లో లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ మీద కొట్టాడు అనమాట. సో మరి దీనికైతే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉంది.